ప్రియమైన వారలారా, యేసు నామమున మీకు నా శుభాకాంక్షలు. యేసుతో కూడా నడిచేటప్పుడు ఒక ప్రక్క సంతోషంగాను ఆనందంగాను ఉంటుంది. ఆయన కరం పట్టుకుని మనతో చక్కగా నడుచుచూ నడిపించును. ఇంకొక ప్రక్క ఏమిటో తెలుసా? బాధలు వచ్చును, నిందలు వచ్చును, ఉపద్రవములు వచ్చును. మీరు ఉన్న స్థలములో పరిహాసము చేయుదురు. మీరు పనిచేసే చోట మీరు క్రైస్తవులుగా ఉండి ఆయన మీద విశ్వాసము చూపించుచున్నందున ఇగ్నోర్ చేస్తారు, తృణీకరించెదరు, పరిహాసము చేసెదరు, నిందించెదరు. ఒకవేళ మీరు ఉన్న గ్రామములో, పట్టణములో ఉన్న ప్రజల మధ్యలో, బంధువులు, రక్త సంబంధుల మధ్యలో ఏదైనా ఒకటి జరిగితే వీడు క్రైస్తవుడు కదా, అందువల్ల ఇలా జరుగుతుంది. మీరు యేసుని విశ్వసించినందున, ఆయన్ని పట్టుకున్నందున ఉపద్రవము, నింద, ఇబ్బంది, బాధలు ఇవన్నీ మీకు కలిగినప్పుడు యేసుతో నడుచుట సంతోషమే. ఈ బాధలన్నీ కలుగుచున్నవి అంటే 1 పేతురు 4:16 ఎవడైనను క్రైస్తవుడైనందుకు యేసుని వెంబడించినందున మీరు బాధ అనుభవించిన ఎడల మీకు కలిగే ఉపద్రవములో మీరు సిగ్గుపడక సంతోషముతో దేవుని స్తుతించాలి అని వాక్యము చెప్పుచున్నది. మీరు దాని కొరకు సిగ్గుపడనవసరం లేదు. క్రైస్తవులుగా ఉన్నందున పరిహాసం చేయుచున్నారు, మిమ్మును హీనంగా మాట్లాడుచున్నారు, ఇగ్నోర్ చేయుచున్నారంటే దాని కొరకు సిగ్గుపడకండి, భయపడకండి. యేసు నాతో కూడా ఉన్నారండి, ఆయనతో నేను నడుస్తున్నాను, జీవం కలిగిన దేవుని నేను ఎరిగియున్నాను. ఏమైనా మాట్లాడని దాని కొరకు మీరు దుఃఖపడి స్తంభించిపోకుండా సంతోషముతో దేవుని మహిమపరచాలట. నేను దాన్నే వెంబడించుచున్నాను. నాకు విరోధంగా ఎన్నో కార్యములు మాట్లాడుచున్నారు. ఒక కాలంలో వ్రాసినారు, ప్రతి మాసము ఒకరు పత్రికలో రాయుచున్నారు. మనల్ని తిట్టి వ్రాయుట, కొరత చెప్పి వ్రాయుట ఆయన సేవాది, అదొక సేవగా చేస్తున్నారు. ఇప్పుడు కూడా యూట్యూబ్లో కూర్చుని మాట్లాడుచున్నారు, అది గొప్ప సేవ అని చెబుతున్నారు. మనల్ని తిట్టుట, మాట్లాడుట, పరిహసించుట, దేవుడు మనతో కూడా చేసే క్రియలను, అద్భుతములను కూడా కొరత చెబుతూ గేలి చేసి మాట్లాడుట. కనుక అవన్నీ చూసినప్పుడు నాకు విచారము కలుగదు. నేను సేవకునిగా ఉన్నందున కదా అలా మాట్లాడుచున్నారు. నేను ప్రభు యొక్క సేవ చేస్తున్నందున యేసుని నామమును బట్టి పరిహాసం చేస్తున్నారు. దేవుడు చెప్పారు, నీవు సంతోషించి ఆనందించు. దాని కొరకు నేను సిగ్గుపడుటలేదు. ఎవరైనా మాట్లాడండి, చెప్పండి, చెయ్యండి. నేను యేసు కొరకు ఆ మార్గమున నడుస్తున్నాను అని చెప్పి దేవుని స్తుతించెదను. ఆ నింద కొరకు స్తోత్రములు, ఈ పరిహాసం కొరకు స్తోత్రములు, ఈ అబద్ధపు నింద కొరకు స్తోత్రములు, ఈ అవమానముల కొరకు స్తోత్రములు. వాటిని స్తుతించినప్పుడు ఒక గొప్ప సంతోషం కలుగుతుంది. చూడండి, యేసు కొరకు బాధపడుట గొప్ప భాగ్యమండి. మీరు స్తుతించగా ఏం జరుగుతుందో తెలుసా? మాట్లాడేవాడు, వ్రాసేవాడు సిగ్గుపడిపోవునట్లు మిమ్ములను ప్రభు హెచ్చించుచూ ఉంటాడు. అలా మారి మారి రాసేవారు ఏం పొందుకున్నారు? ప్రభు ఈ పరిచర్యను ఇంకా ఇంకా హెచ్చించి ఇప్పట్లో వేల కొలది మిషనరీలను పంపుటకును, ఆలయములను కట్టి ఇచ్చుటకు, విస్తారమైన ప్రజల్ని యేసువైపు నడిపించుటకు, యేసు అద్భుతములను, గుర్తులను చేసి తన శక్తిని చూపించుచున్నారు కదా, కృపతో ఉపయోగించుచున్నారు కదా. పోవు స్థలములన్నిట ప్రజలు వచ్చి స్తోత్రములు చెప్పి, మీ ద్వారా నేను రక్షింపబడ్డాను, మీ వాక్యము ద్వారా నేను తాకబడ్డాను, ఎన్ని సాక్ష్యములు, ఎన్ని అద్భుతములు వెళ్ళు స్థలములన్నిట వినుచున్నాము. ఇవన్నీ ఎలా జరుగుచున్నవి? వారు నిందించి పరిహాసము చెయ్యగా ప్రభు ఆశీర్వదించి హెచ్చించినదే ఈ సేవ. అలా వ్రాసినవారు, మాట్లాడినవారు ఏమన్నారు? అంతే. కనుక మీరు మాట్లాడుచున్నారు, చెప్పుచున్నారు, వ్రాయుచున్నారు, పరిహాసం చేయుచున్నారు, యూట్యూబ్లో కూర్చుని మాట్లాడుచున్నారు. వారు జీవనం కొరకు నడిపించుచున్నారు, మనం ప్రభువుకి సేవ చేయుచున్నాము. వారు దీని ద్వారా డబ్బు సంపాదించడానికి ఇతరులను తిట్టి డబ్బు సంపాదించుచున్నారు. అయితే మనము దేవుని కొరకు సహించి సేవ చేసి సాక్షిగా నిలిచినప్పుడు దేవుడు ఆనందించుచున్నారు. దేవుడు ఇంకా దేవుడు హెచ్చించి ఆశీర్వదిస్తున్నారు. అందువల్ల సిగ్గుపడిపోకండి, భయపడకండి, సోలిపోకండి, సంతోషించుడి, దేవుని స్తుతించుడి. దేవా, ఈ నింద కొరకు స్తోత్రములు, పరిహాసం కొరకు స్తోత్రములు, నేను ఇలా ఇబ్బంది పడిపోతున్నందుకు స్తోత్రములు. స్తుతించండి, సంతోషించండి. యేసు కొరకు బాధపడుట ఎంతో గొప్ప భాగ్యం కదా. మీరు దానికి సమర్పించుకుంటే పరిస్థితులు మారి మిమ్మల్ని దేవుడు ఇంకా ఆశీర్వదించుట చూచెదరు. సరేనా? దేవునితో చెప్పండి, దేవా, నేను ఏ రోజు కూడా దుఃఖపడను, సోలిపోను,
కలత చెందను. మిమ్ములను ప్రశ్నించను, నన్ను నిందించినను, పరిహసించినను మీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. అది ఎంత గొప్ప భాగ్యము! నేను ఆనందించెదను, ఆర్భటించెదను, మిమ్ములను మహిమపరిచెదను. దాని కొరకు స్తోత్రములు. నన్ను పరిహసించువారు, కేవలంగా మాట్లాడువారు, అబద్ధపు నిందను మోపువారిని ప్రభువా ఆశీర్వదించండి. నేను దేవా మనస్ఫూర్తిగా వారిని ఆశీర్వదించుచున్నాను. దాని కొరకు మిమ్మల్ని స్తుతిస్తున్నాను, స్తోత్రిస్తున్నాను. యేసు నామములో ఆమెన్, ఆమెన్. జీసస్ రిడీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి. ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి.